కాంగ్రెస్ తోనే రిజర్వేషన్లకు రక్షణ. మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర. 10 ఏళ్లు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి పసుపు బోర్డు ఇయ్యలే, చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే, రాష్ట్ర ప్రజల గొంతు కోయాలని బీజేపీ చూస్తున్నది. రాముడి ప్రతిష్టాపనకు 15 రోజుల ముందే అక్షంతలు పంచడం ఏ సాంప్రదాయం? దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బీజేపీ లెక్క పోలింగ్ బూత్ లో కాదు. 69 లక్షల మందికి రైతు భరోసా జమ చేశాం. ఇక కేసీఆర్ ముక్కు నేలకు రాయాల్సిందే. 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి హరీష్ రావు పీడ వదిలిస్తా, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తామని హామీ. నిజామాబాద్ ఆర్మూర్ లో నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాంగ్రెస్ తో రిజర్వేషన్లకు రక్షణ అని చెప్పేసి అంటా ఉన్నాడు. 10 ఏళ్లు ప్రధాని పదవిలో ఉండి రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి ఇయ్యలే, చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తా అని తెరవలే, చెప్పిన అబద్ధాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అదే గుజరాత్ యూపీకి అయితే ఇట్లా వాయిదాలు వేస్తుండేనా తెలంగాణ ప్రజలను మోసం చేయొచ్చని, మన గొంతు కోయొచ్చని మోడీ ఫిక్స్ అయ్యారు అని మండిపడ్డారు. మోడీ పాలనలో రాజ్యాంగ ప్రమాదంలో పడిందన్నారు. మోడీ మనసు నిండా రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని ఉంది. రాజ్యాంగానికి గతంలో ఎప్పుడూ లేనంత ప్రమాదం పొంచి ఉంది. కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి రిజర్వేషన్లకు రక్షణ ఉంటుంది అని ఆయన తెలిపారు. బుధవారం నిజామాబాద్ ఆర్మూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కార్నర్ మీటింగ్స్ లో ఆయన మాట్లాడిండు. ఇట్లా ఉంటే